అది కాక మళ్ళీ ఇంకో మాట కూడా అన్నాడు. ఏమని? ఆయన వ్యాపారం చేసుకుంటుంటాడులే అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, దీనికి మనము హిస్టరీకి పోవాల్సి వస్తుంది. మీరు మొట్టమొదటిసారి ఎప్పుడండి రాజకీయాల్లోకి వచ్చిండేది? మీ తండ్రి విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బై ఎలక్షన్లో కర్నూలు పార్లమెంటుకు మీరు 1993లో పోటీ చేశారు, కరెక్టేనా? మీ పుట్టిన సంవత్సరం అండి 1951. అంటే 93కు మీకు ఎన్నేండ్లు? 42 ఏండ్లు, అంతేనా? 42 ఏండ్లకు మీరు రాజకీయ ప్రస్థానం చేసినారు. 42 ఏండ్లకు రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత మీరు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ యావత్తు మొత్తము ప్రభుత్వం అంతా కూడా కర్నూలు మీద వాళ్తే ఏ 13,000తోనో 15,000తోనో గెలిచినట్లు గుర్తు. ఆ రోజు అప్పటి 10,000, అదే 10,000 కిట్టుబాట్లో అప్పటి చీఫ్ సెక్రటరీ గారి పేరు చెప్తే బాగుండదు. ఏమన్నా తెలిసిన పెద్ద ఆయన, కర్నూలు ఎలక్షన్ బై ఎలక్షన్ కర్నూలుగా జరిగినది హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి జరిగింది అని అన్నారు. అంటే మీ రాజకీయ ప్రస్థానము మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 42 ఏండ్ల వయసుకు బై ఎలక్షన్లో ప్రభుత్వం ఉండగా మొత్తం యావత్ ప్రభుత్వం అంతా కూడా కష్టపడి చేస్తే మీరు ఇంచుమించు 10,000 చిల్లరతో గెలిచినారు. నా ప్రస్థానం అండి. నేను ఇంకా ఇంజనీరింగ్ చదువుతుండగానే మా తండ్రి గారు సర్పంచ్గా ఉంటే నేను అప్పటి నుంచే ఇంజనీరింగ్ చదువుతూ పంచాయతీ బోర్డు సర్పంచ్ బాధ్యతలు నిర్వహిస్తూ ఆ తర్వాత 1995లో మొదటిసారి నేను సర్పంచ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ రెండోసారి సర్పంచ్ అయ్యి 2 పర్యాయాలు సర్పంచ్కి చేసిన తర్వాత విపరీతమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని 1990 నుంచి చివరకు అధికారం అనేది 2019లో నేను చూడడం జరిగింది. అంటే 30 సంవత్సరాలు నేను ఫీల్డ్ మీద ఉండి నేను రాజకీయాలు చేసిన. నాకు పెండ్లి అనేది ఊర్లో, నేను పిల్లలు కనేది ఊర్లో, మా పిల్లలు బడికి వచ్చి ఒక స్థాయికి వచ్చే వరకు ఊర్లోనే పెరిగినది. నేను సర్పంచ్గా మండలంలోనే వివిధ గ్రామాలు లెట్రిన్ల కాడ నుంచి నీటి సప్లై కాడ నుంచి కాలువల కాడ నుంచి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వర్క్ ఇన్స్పెక్టర్ నుంచి పైన చీఫ్ ఇంజనీర్ వరకు, అదేవిధంగా ఒక విఆర్ఏ నుంచి పైన కలెక్టర్ వరకు, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ నుంచి పైన ఎస్పీ వరకు, ఈ విధంగా ఇవన్నీ కూడా కింద నుంచి పై వరకు చూసి రాజకీయాలు నేర్చుకునేది చేసిండేది. వ్యాపారం అనేది ఒక బ్రతుకు తెరువు. వ్యవసాయం అన్నా ఒక బ్రతుకు తెరువే, ఉద్యోగం అన్నా ఒక బ్రతుకు తెరువే, వ్యాపారం అన్నా ఒక బ్రతుకు తెరువే. సో నేను వ్యాపారం చేస్తున్నా కాబట్టి నన్ను వ్యాపారవేత్త అని అంటున్నారు మీరు, కరెక్టా? పోనీ మీరు 42 సంవత్సరాలు కదండి మీరు ఫస్ట్ ఎంపీ అనేది, అంతవరకు మీరేం చేసినారండి? అంటే మీరు వ్యవసాయం చేస్తారా, లేక ఉద్యోగం చేస్తారా, లేదా చదువుకుంటూనే ఉంటారా? మీరు కూడా వ్యాపారమే కదండి చేసిండేది. నేను మా స్వగ్రామమైన బేతంచెర్లలో వ్యాపారం చేస్తే మీరు హైదరాబాద్లో కేబుల్స్ డ్రమ్మల ఫ్యాక్టరీ పెట్టిండేది వాస్తవం కాదా? దాన్ని ఏమంటారండి? సంఘసేవ అంటారా, వ్యాపారం అంటారా? అంటే మీరు 22 ఏండ్లకు మీకు నాకు ఇద్దరికి ఒకవేళ చదువు అయిపోతే 22 ఏండ్ల నుంచి నేను ఊర్లో ఉండి వ్యాపారం రాజకీయాలు చేసిన. మీరు 22 నుంచి 42 ఏండ్ల వయసు వరకు హైదరాబాద్లో ఉండి వ్యాపారం చేసినారు. మీరా అండి నన్ను చెప్పేది వ్యాపారవేత్త అని? మీరు గొప్ప వ్యాపారవేత్త. ఎందుకు గొప్ప వ్యాపారవేత్త అంటే మీరు హైదరాబాద్లోనే పెట్టినారు ఫ్యాక్టరీ. మళ్ళీ మీరా నేనా వ్యాపారవేత్త? ఎక్కడండి ఇది న్యాయం? మీరు మాట్లాడే దాంట్లో వయసులో పెద్ద కదా అని చెప్పేసి టక్కని చెప్పి ఎట్టంటే అట్లా మాట్లాడితే ఎట్లండి?